హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి డివిఎన్ మెడికల్ పూర్తి వీడియో, డివిఎన్ మెడికల్ అనేది ఎలా జరుగుతుంది అనేది, మనకి డివిఎన్ మెడికల్కి ఏమేమి కావాలో ప్రతిదీ కూడా మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఎవరైతే ముందు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. చూసుకున్నట్లయితే మనకి డీవీకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, సర్టిఫికేట్స్లో ఏం తప్పులు ఉన్నా సరే పూర్తిగా మనం యొక్క వీడియోలో తెలుసుకుందాం. డివిఎన్ మెడికల్ అనేది అన్ని బోర్డుల్లో ఒక విధంగా జరగదు. ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క డేట్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. చూసుకున్న టీవీకి వెళ్ళే టైంలో ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సెట్ చేసుకుని ఒక 5 days అలా సెట్ చేసుకుని వెళ్ళండి. మనీ కూడా దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మనం హోటల్స్లో బయట ఉండాల్సి వస్తుంది. రైల్వే అనేది ఎటువంటి సదుపాయం కల్పించదు. అదేవిధంగా ఒక్కోసారి మనకి మెడికల్ జరిగేటువంటి హాస్పిటల్లో మనకి బ్లడ్ టెస్టులుగా సంథింగ్ ఏదైనా టెస్టులు చేసే టైంలో కానీ ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకపోయినా హాస్పిటల్ వారు బయటికి రాయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి మీరు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది, కాబట్టి మనీ అనేది అవుతుంది. ఆ మనీ అనేది మనమే పే చేసుకోవాలి, కాబట్టి అందరూ కూడా మనీ అనేది దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా మనకి మెడికల్లో కానీ టీవీలో కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. చూడండి, మనకు ప్రజెంటు ఆర్ఆర్బి భువనేశ్వర్ బోర్డులో ఇచ్చినటువంటి డీవీ టైంలో ఏమేమి తీసుకెళ్లాలనేటువంటి సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మన బోర్డులో కూడా ఆ విధంగానే అడుగుతారు. చూసుకున్నట్లే దాన్ని బేస్ చేసుకుని మనకి ఏం కావాలో ఒకసారి మనం ఈ యొక్క ఇంగ్లీష్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఆర్ఆర్బి వెబ్సైట్ నుండి ఈమెయిల్ కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడికి SMS లేదా ఈమెయిల్స్ హెచ్చరికలు పంపబడుతున్నాయి. చూసుకున్నట్లయితే మన యొక్క కాల్ లెటర్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చినటువంటి మెయిల్కి కానీ మొబైల్ నెంబర్కి కానీ మనకి డీవీ ఎప్పుడో ఆ యొక్క కాల్ లెటర్ అనేది పంపించబడుతుంది అనేది మనకి 3rd పాయింట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 4th పాయింట్ చూసుకున్నట్లయితే డీవీ కోసం పిలిచిన అభ్యర్థులు CN మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం జారీ చేసిన ఈ కాల్ లెటర్ వివరించిన విధంగా A4 సైజ్ పేపర్లో 2 సెట్లు ఫోటో కాపీలతో పాటు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని సమర్పించాలి. చూసుకున్నట్లయితే డీవీ కోసం పిలిచినటువంటి అభ్యర్థులు చూసుకున్న మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏ సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ కూడా A4 సైజులో 2 సెట్లుతో చూసుకున్న డీవీకి అనేది వెళ్ళాలి. మీ యొక్క ఒరిజినల్స్, మీ స్టడీ ఒరిజినల్స్ అన్నింటినీ కూడా కాపీలు 2 సెట్స్ తీసుకోండి. విత్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ మొత్తం అనమాట, ఆల్ సర్టిఫికేట్స్, ఆధారు అన్నీ కూడా 2 కాపీస్ తీసుకుని ఉంచుకోండి A4 సైజులో. అదేవిధంగా 5th పాయింట్ వచ్చేసరికి అభ్యర్థి 1 నెల కంటే ఎక్కువ సమయం లేని 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లను తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు CPT యొక్క ఈ కాల్ లెటర్ యొక్క అభ్యర్థి రేకును కూడా తీసుకువస్తారు. చూసుకున్నట్లయితే అభ్యర్థులందరూ కూడా మీకు 1 నెల లోపు ఉన్నటువంటి 6-6 కలర్ ఫోటోలను తీసుకెళ్ళండి. అంటే 1 month లోపు తీసినటువంటి ఫోటోలు అనమాట. అవే కాకుండా మీరు అప్లికేషన్ టైంలో ఏమన్నా అప్లోడ్ చేసినటువంటి ఆ ఫోటోలు ఉన్నా కానీ ఒకసారి తీసుకెళ్ళండి అందరూ కూడా. అదేవిధంగా మీ యొక్క డీవీ కాల్ లెటరు, అదేవిధంగా ఏమన్నా CBT కాల్ లెటర్లు ఏమన్నా కానీ పెట్టుకుని వెళ్ళిపోండి. అదేవిధంగా 6th పాయింట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఒరిజినల్ సర్టిఫికేట్లు డాక్యుమెంట్స్లలో పేరు లేదా తండ్రి పేరులో స్పెల్లింగ్లు వ్యత్యాసం ఉన్నట్లయితే ధృవీకరణ తేదీలోపు అభ్యర్థులు సర్టిఫికేట్లో సూచించబడిన వ్యక్తి పేరు ఒకరేనని పేర్కొంటూ అవసరమైన స్టాంప్ పేపర్పై సంబంధిత అఫిడవిట్ మెజిస్ట్రేట్ లేదా నోటరీ ముందు సమర్పించాలి. చూసుకున్నట్లయితే మీ యొక్క సర్టిఫికేట్స్లో మీ పేరు కానీ, అంటే ఆల్ సర్టిఫికేట్స్ 10th, ఇంటర్, డిగ్రీ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిలో చూడండి పేరు అనేది సేమ్గా ఉండాలా. మీ పేరు, మీ ఫాదర్ పేరులో కానీ మీ పేరులో కానీ ఆ యొక్క సర్టిఫికేట్లో ఏదైనా డిఫరెంట్గా ఉన్నట్లయితే చూసుకున్నట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్స్లో ఉన్న వారందరూ ఒకటేనని మీరు ఒక అఫిడవిట్ అనేది సమర్పించాలి. అఫిడవిట్ అంటే మీరు నోటరీ అనేది చేయించాలా. సంబంధిత అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి ఒక స్టాంప్ అనేది ఉంటుంది, వాళ్ళు ఇస్తారు 100 స్టాంప్, 50 రూపీస్ స్టాంప్, దాని మీద అఫిడవిట్ అనేది చేయించాలా. ఎలాంటి తప్పులు ఉన్నా సరే ఎవరు కూడా కంగారు పడకండి, ఏమీ కాదు. నోటరీ అనేది చేయించుకున్నట్లయితే దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూసుకున్నట్లయితే మనం 7th పాయింట్ చూడండి, డీవీ యొక్క షెడ్యూల్ తేదీలో వారి ఒరిజినల్ సర్టిఫికేట్లు సంబంధిత అఫిడవిట్ను సమర్పించడంలో విఫలమైనట్టయితే అభ్యర్థులను అదనపు సమయం ఇవ్వబడదు మరియు అటువంటి అభ్యర్థత్వం జప్తు చేయబడుతుంది, రద్దు చేయబడుతుంది. డీవీ టైంలో మీరు ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లో ఉన్న తప్పులతో ఏమైనా ఉంటే మీరు అఫిడవిట్ సమర్పించకపోయినా మీ యొక్క అభ్యర్థత్వాన్ని కోల్పోతారు, అంటే మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తారు. అది గుర్తుపెట్టుకొని అఫిడవిట్ సమర్పించాలా.
అభ్యర్థులు నిర్ణీత వైద్య రుసుము ₹24 మాత్రమే చెల్లించాలి. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్స్ లేదా హెల్త్ యూనిట్కి ఎటువంటి ఇతర ఛార్జీలు చెల్లించిన అవసరం లేదు. అరుదైన సందర్భాల్లో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, వక్రీభవన కంటి శస్త్రచికిత్స వంటి వాటిని తోచిపుచ్చడానికి పరీక్ష, రైల్వే హాస్పిటల్, హెల్త్ యూనిట్లో అవసరమైన సదుపాయం అందుబాటులో లేనప్పుడు అటువంటి పరిశోధనల కోసం అభ్యర్థులు సంబంధిత లాబొరేటరీ లేదా హాస్పిటల్కి అవసరమైన చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. చూసుకున్నట్లయితే అన్ని హాస్పిటల్లో మనకి మెడికల్ చేయడానికి మన దగ్గర కేవలం ₹24 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మరి ఏ ఇతర కారణాల వల్ల సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే కానీ, ఈసీజీ కానీ ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి మీకు ఇది మెడికల్ చేసేటువంటి హాస్పిటల్లో లేనట్లయితే మీకు బయట ప్రైవేట్ హాస్పిటల్ని రిఫర్ చేస్తారు. మీరు ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళేసి ఆ యొక్క టెస్టులు తీసుకుని మీరు ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క మనీ అనేది మీరే చూసుకోవాలా. రైల్వేకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. చూసుకున్నట్లయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే అభ్యర్థులు ఆర్ఆర్బీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోర్టల్లో పేర్కొన్న సూచనలను అనుసరించి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ పోర్టల్ డీవీ తేదీకి 10 రోజుల ముందు నుండి అప్లోడ్ చేయడానికి సక్రియంగా ఉంటుంది. మరి డీవీకి తేదీని ముగుస్తుంది. చూసుకున్నట్లయితే డీవీ టైంలో 10 డేస్ ముందు అనేది ఒక పోర్టల్ అనేది ఉంటుంది. అది చూసుకున్నట్లయితే మన యొక్క సిగ్నేచరు, ఫోటో, కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. మీకు కంపల్సరీగా మీకు డీవీ అనేది మీకు రోల్ నెంబర్లు ఇస్తారనమాట మీ యొక్క వెబ్సైట్లో, మీకు పోర్టల్లో. అప్పుడు వెళ్ళేసి మీకు ఆ యొక్క లింక్ అనేది ఉంటుంది. దాని ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఏం సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలో దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఫోటో, సిగ్నేచర్, కొన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హాజరు కాని అభ్యర్థుల కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం బ్లాక్ డేట్ అన్నీ చూసుకున్నట్లయితే డీవీకి, మెడికల్కి బ్లాక్ డేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆ టైంలో ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నా సరే, యూనివర్సిటీ ఎగ్జామ్స్, సంథింగ్ ఎగ్జామ్స్ ఉన్నా, లేదా ఏదైనా హెల్త్ బాగాపోయినా సరే, అంటే మేజర్ హెల్త్ అనమాట బాగాపోయినా సరే మీకు బ్లాక్ డేట్ అనేది ఉంటుంది. అప్పుడు మీకు డీవీ అండ్ మెడికల్ అనేది జరుగుతుంది. మీరు దానికి సరైన రీజన్ అనేది వాళ్ళకి సమర్పించాలా. ఎగ్జామ్ అయినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ ఇవ్వాలా, బాగాపోతే రిపోర్ట్స్ అనేవి సమర్పించాల్సి ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ బట్టి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలా. ఒరిజినల్ సర్టిఫికేట్స్లో ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే అఫిడవిట్ సమర్పించాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మ్యాక్సిమం ఒక 12 తీసుకెళ్ళండి, 20 తీసుకెళ్ళండి. పాత ఉన్నా సరే అవి కూడా తీసుకెళ్ళండి. మీ దగ్గర ఎలాంటి CBT కాల్ లెటర్స్ ఉన్నా, ఎలాంటివి ఉండవు కానీ అన్నిటివి టెక్నీషియన్ సంబంధించి అన్నిటిని తీసుకెళ్ళండి. ఇప్పుడు వరకు మనం డాక్యుమెంట్స్ గురించి చెప్పుకున్నాం, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో. ఇప్పుడు నెక్స్ట్ మనం మెడికల్ గురించి మనం చెప్పుకుందాం, మెడికల్ స్టాండర్డ్స్ గురించి. అదేవిధంగా మెడికల్ ఎలా చేస్తారు, ఏ మెడికల్ చేస్తారు, ఏ విధంగా మనం మెడికల్కి వెళ్ళాలనేది పూర్తిగా చెప్పుకుందాం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్లో మనకి మెడికల్ గురించి మొత్తం కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మనం ఆ యొక్క నోటిఫికేషన్లోకి వెళ్ళి మన మెయిన్ నోటిఫికేషన్లోకి వెళ్ళేసి మన యొక్క మెడికల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెడికల్ ఫిట్నెస్ అనేది ఇచ్చారు. 5th పాయింట్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫిల్ ద ప్రిస్క్రిప్షన్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ దే ఆర్ opting for candidates who are found medically unsuitable for the opted post shall be not be given in any alternative appointment. చూసుకున్నట్లయితే మీకు ఇచ్చినటువంటి మీరు ఒక పోస్ట్కి అప్లై చేసినట్లయితే ఆ యొక్క పోస్ట్కి మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ సరిపోతే మీకు అదర్ పోస్ట్ అనేది ఇవ్వరు, ఆల్టర్నేటివ్ పోస్ట్ అనేది ఎవరు అనేది ఈ యొక్క పాయింట్ ద్వారా తెలుస్తుంది. అంటే మన నోటిఫికేషన్లో A1, B1, A3, B1, B2 మెడికల్ స్టాండర్డ్ పోస్టులు ఉన్నాయి. మీకు కానీ C1 కానీ C2 కానీ వచ్చినా మీకు B1, B2 మెడికల్ పోస్టులు అనేది ఇవ్వరు, ఆల్టర్నేటివ్ పోస్టులు అనేది ఇవ్వరు. మీరు ఏ మెడికల్కి అయితే సూటబుల్ అవుతారో ఆ యొక్క మెడికల్ పోస్టులు మాత్రమే ఇస్తారు, అదర్ పోస్టులు ఇవ్వరు, ఆల్టర్నేటివ్ పోస్టులు ఇవ్వరని ఈ యొక్క పాయింట్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మనం 3rd పాయింట్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డీవీ విల్ హ్యావ్ పాస్డ్ రిక్వైర్డ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్టెడ్ బై ద రైల్వే అడ్మినిస్ట్రేటివ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ మెడికల్ ఫిట్ ఆర్ క్యారీ అవుట్ ఆఫ్ ద డ్యూటీస్ ఆర్ కండక్టెడ్ విత్ పోస్ట్స్ అండ్ అప్డేట్ ఫర్ ద విజువల్ యాక్టివిటీ స్టాండర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ మెడికల్ ఫిట్నెస్ అండ్ ఆల్ రైల్వే సర్వీస్ ఫర్ రైల్వే సర్వీసెస్ ద మెడికల్ రిక్వైర్మెంట్ అగెన్స్ట్ డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ అవుట్లైన్ బిలో. చూసుకున్నట్లయితే ఈ యొక్క 3rd పాయింట్ ఏం చెప్తుందంటే మీకు మెడికల్ అనేది జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ అనేది వేరు పోస్టులకు వేరుగా ఉంటుంది. ఈ అన్ని పోస్టుల్లో కూడా మెడికల్ ఫిట్నెస్ అనేది ఉండాలా. మామూలుగా యాక్చువల్గా జనరల్ ఫిట్నెస్ అనేది ఉండాలా. అన్ని మెడికల్లో కూడా మనకి చేసేటువంటి మెడికల్లో విజువల్ స్టాండర్డ్ విజువల్ యాక్టివిటీ స్టాండర్డ్ అనేది ఇంపార్టెంట్ మెడికల్
ఫిట్నెస్ ఫర్ రైల్వే సర్వీసెస్. మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విజువల్ స్టాండర్డ్ అంటే మనకి కంటి దృష్టి అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకసారి మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ జనరల్ ఫిట్నెస్ విజన్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. మనకి మెడికల్ స్టాండర్డ్ A3 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే జనరల్ ఫిట్నెస్ అనేది చూసుకున్నట్లయితే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అంటే జనరల్గా మీరు ఫిట్గా ఉండాలి. అది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ యొక్క విజన్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఇది ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే విజన్ స్టాండర్డ్స్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ విజన్ 6x6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్స్ నాట్ బి ఎక్సెస్ 2D. చూసుకున్నట్లయితే డిస్టెన్స్ విజన్ అనేది రెండు కళ్ళు కూడా 6/9 ఉండాలి. రెండు కళ్ళు కూడా, ఒక కన్ను మనకి 6/9 ఉండి ఒక కన్ను మళ్ళీ 6/12 ఉంటే మాత్రం కుదరదు. కొంతమందికి రెండు కళ్ళు కూడా చూసుకున్నట్లయితే చూసే దృష్టి వేరువేరుగా ఉంటుంది. రెండు కళ్ళు పవర్ అనేది 6/9 ఉండాలి దృష్టి. కొంతమందికి 6/9 6/12 ఇలా ఉంటుంది. వాళ్ళు ఈ యొక్క మెడికల్కి సూటబుల్ కాదు. రెండు కళ్ళు కూడా 6/9 ఉండాలి. విత్ ఆర్ వితౌట్ గ్లాస్. మీరు కళ్ళు పెట్టుకుని అయినా చూడొచ్చు, కళ్ళు పెట్టుకోకుండా అయినా చూడొచ్చు. 6/9 అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఇక ఫోటోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు లాస్ట్లో కనిపిస్తుంది చూసే చిన్న అక్షరాలుగా అది 6/6 పైన 6/9 6/12 6/18 6/24 36 60 దాకా ఇలా ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడ వరకు అయితే చూడగలుగుతామో దాన్ని బట్టి మన కంటి యొక్క దృష్టిని 6/9గా క్లియర్ చేస్తారు. చూసుకున్నట్లయితే ఇలా గుర్తించడంలో మీరు మీ యొక్క స్పెట్స్ని కూడా ఉపయోగించవచ్చు. స్పెట్స్ పెట్టుకునైనా చూడొచ్చు, స్పెట్స్ లేకుండా అయినా కూడా మీరు చూసి చెప్పొచ్చు. ఒకవేళ మీరు స్పెట్స్ పెట్టుకున్నట్లయితే మీ యొక్క స్పెట్స్ యొక్క లెన్స్ పవర్ అనేది 2D కన్నా ఎక్కువ ఉండకూడదు, 2D కన్నా తక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు మెడికల్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క స్పెట్స్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకు టెస్ట్ చేసేటప్పుడు మీ యొక్క స్పెట్స్ అనేది వాళ్ళకి డౌట్ వచ్చినట్లయితే 2D కన్నా ఎక్కువ ఉందని వాళ్ళకి డౌట్ వచ్చినట్లయితే మీకు బయట రిఫర్ చేస్తారు. ఒకవేళ హాస్పిటల్లో ఆ యొక్క టెస్టులు చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకపోయినా మీకు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క కొత్త స్పెట్స్ అనేది తీసుకుని ఆ యొక్క 2D పవర్తో కూడినటువంటి స్పెట్స్ అనేది తీసుకుని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చెక్ చేసేసి మీ యొక్క మెడికల్ అనేది డిస్టెన్స్ విజన్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నియర్ విజన్ చూసుకున్నట్లయితే నియర్ విజన్ అనేది 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ అంటే మనకి దగ్గరగా ఒక పుస్తకం పెడతారు, చిన్న అక్షరాలు ఉంటాయి, నేను చూపిస్తాను. రెండు కళ్ళు కూడా 0.6 అనేది ఉండాలి. ఆ 0.6 అనే లెటర్స్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి మనం ఇక ఫోటోలో చూసి తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే 0.6 అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి దగ్గర పుస్తకం పెడతారు, మీకు ఆ లైన్స్ అన్నీ కూడా మ్యాటర్ అన్నీ కూడా మీరు చదవాలి. ఇంత చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇది 0.6, దీన్ని నియర్ విజన్ అని అంటారు. చూసుకున్నట్లయితే మనకి కంటికి టెస్టులు చేసేటప్పుడు మీకు మనసులో ఉన్నది చెప్పండి, మీకు కరెక్ట్ అనిపించిందే చెప్పండి. డాక్టర్ కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారు. లెటర్స్ ఏంటి, ఒకవేళ 4 అనుకో అది 5 2 అని అడుగుతాడు. అతను మనకి హెల్ప్ చేస్తున్నారని ఆయన చెప్పిందే చెప్తాం, అట్లా చెప్పకండి. మీకు మనసుకు కరెక్ట్ అనిపించిందే చెప్పండి. ఈ యొక్క నియర్ విజన్లో కంటికి స్టాండర్డ్లో మాత్రం కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉండండి. చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్ అండ్ నైట్ విజన్ అండ్ మొసోఫిక్ విజన్. చూసుకున్నట్లయితే వీటిలో చాలా మందికి కూడా కలర్ విజన్లో మాత్రం ఫెయిల్ అయినట్లయితే మనం ఏం చేయలేం. వాళ్ళకి B2 మెడికల్ నుండి ఇవ్వడం జరుగుతుంది. B2 C1 C2 మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఇది చాలా స్టాండర్డ్తో కూడినటువంటి విజన్ స్టాండర్డ్లో చాలా ముఖ్యమైనది. ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. చూసుకున్నట్లయితే కలర్ విజన్ అనేది ఇలా ఉంటుంది. మనకి బుక్ కూడా ఉంటుంది, కలర్ విజన్ బుక్స్. ఆ బుక్స్ తెచ్చుకున్నట్టు దీంట్లో ఎక్కువగా ఏముంటాయంటే నెంబర్స్ కానీ సింబల్స్ కానీ జంతువులు ఉంటాయి, దారులు ఉంటాయి. ఇలా మీరు చెప్పాలా నెంబర్ అంటే ఏ నెంబర్ ఉంటుందో. కలర్ విజన్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఒకవేళ కలర్ విజన్ లేని వాళ్ళకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఒక 4 అనేది మన కలర్ విజన్ నెంబర్లో ఉన్నట్లయితే ఆ చార్ట్లో మీకు కలర్ విజన్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క నెంబర్ అనేది 8 లాగా కనిపిస్తుంది. కలర్ విజన్ లేని వాళ్ళకి కరెక్ట్గా 4 అని కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఇలా టెస్ట్ అనేది చేస్తారు. దీంట్లో మీరు పర్ఫెక్ట్గా చెప్పాలి. వాళ్ళు కూడా డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్ చేస్తారనమాట, రాంగ్ ఉన్నది. వాళ్ళు చెప్పింది మాత్రం చెప్పొద్దు, మీ మనసుకు కరెక్ట్గా అనిపించింది చెప్పండి. దీంట్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండండి. విజన్ స్టాండర్డ్లో మీ మనసుకు కరెక్ట్ అనిపించింది చెప్పండి. వాళ్ళు చెప్పేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చెప్పొద్దు. ఇలా నంబర్స్ కానీ సింబల్స్ కానీ కొన్ని జంతువులు ఉంటాయి, వాటిని అడగడం జరుగుతుంది. కొన్ని దారులు చూపించాలంటారు. చూసిన కలర్ విజన్ ఉన్న వాళ్ళకి వాటిని ఐడెంటిఫై చేయలేరు. ఈ విధంగా కలర్ విజన్ టెస్ట్ అనేది చేస్తారు. చూసుకున్నట్లయితే మనకు బైనాక్యులర్ విజన్ అంటే రెండు కళ్ళతో ఒకే వస్తువును చూడడం అనమాట. బైనాక్యులర్ విజన్ అనేది చూసుకునే చార్ట్లో మన రెండు కళ్ళు కూడా ఒక దృష్టిని చూడాలి. ఒక వస్తువుని లేదా ఒక లెటర్ను లేదా ఒక బుక్ను చూపించినప్పుడు మన రెండు కళ్ళు ఆ యొక్క దానిని ఐడెంటిఫై చేస్తుందో లేదో చూస్తారు. రెండు కళ్ళలో ఒక కన్ను చేసిందంటే ఇక మనకి బైనాక్యులర్ విజన్ లేనట్టే. ఈ విధంగా మనకి చెక్ చేయడం జరుగుతుంది. బైనాక్యులర్ విజన్ రెండు కళ్ళతో ఒక వస్తువుని చూడాలి. చూసుకున్నట్లయితే నైట్ విజన్ అంటే ఏంటంటే మనకి బాగా చీకటిగా ఉంటుంది, దాంట్లో మనకి కొన్ని లైట్స్ అనేవి ఆన్ చేస్తారు. ఆ యొక్క లైట్స్ కలర్స్ అనేవి చెప్పాలా. చూసుకున్నట్లయితే మనకి రెడ్, అదేవిధంగా ఎల్లో, ఈ విధంగా
విధంగా లైట్స్ అనేవి ఉంటాయి, అవి దూరంగా ఉంటాయి. ఆ లైట్స్ని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటారు. మనకి తిరణాల్లో మనకి లేజర్ లైట్ ఉంటుంది చూసావా, ఆ మోడల్లో ఉంటాయి, చాలా దూరంగా ఉంటాయి. ఏ లైట్ ఏ కలర్ వెలుగుతుందో కూడా మీరు చెప్పాలా. ఒకప్పుడు మీరు రెడ్ చెప్పినట్లయితే అది రెడ్ కరెక్టే, కానీ డాక్టర్ అనేవాడు అది గ్రీనా ఎల్లోనా అంటాడు. గ్రీనా ఎల్లోనా ఒకసారి చెప్పు అంటాడు, కానీ మీరు అలా చెప్పొద్దు. మీకు ఏ కలర్ అనిపిస్తుందో ఆ కలర్ చెప్పండి. ఈ విధంగా నైట్ విజన్ టెస్ట్ అనేది చేయబడుతుంది. కాబట్టి నైట్ విజన్ టెస్ట్లో కూడా ప్రతిదీ కూడా కంటిన్యూ చేసేటువంటి ప్రతి టెస్ట్లో కూడా మీ మనసు కనిపించిందో చెప్పండి, డాక్టర్ చెప్పేది చెప్పొద్దు. చూసుకున్నట్లయితే మనకి మొసోపిక్ విజన్ కూడా సేమ్ నైట్ విజన్ లాగే ఉంటుంది. కొంచెం కారు చీకట్లో, నైట్ విజన్ అంటే ఫుల్గా కొంచెం చీకటిగా ఉంటుంది, ఫుల్ చీకటిగా ఉంటుంది. నైట్ విజన్ అనేది కొంచెం చీకట్లో మనకి వస్తువులను చూపిస్తారు, కలర్స్ని చూపిస్తారు, ఇలాగ లైట్లను చూపిస్తారు. వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయాలా. చాలా ఎవరు కూడా కంగారు పడకండి, మెడికల్ అనేది ఊరికనే అయిపోతుంది. కంగారు పడకుండా కరెక్ట్ అనిపించేది చెప్పండి. చెప్పాను కదా, సేమ్ A3 మెడికల్లో ఎలా ఉందో B1 మెడికల్లో కూడా అలాగే ఉంటుంది. చూసుకున్న డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/12 ఉండాలా. అదేవిధంగా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ లెన్స్ అనేది 4D కన్నా ఎక్కువ ఉండకూడదు. చూసుకున్నట్లయితే ఇక్కడ మీ కన్ను ఒకటే 6/9 ఉండొచ్చు, ఒక కన్ను 6/12 అని ఉండవచ్చు, లేదా రెండు కళ్ళు కూడా 6/12 ఒక కన్ను 6/9 ఉండొచ్చు, ఒక కళ్ళు 6/12 ఉండాలి. రెండు కళ్ళు కూడా 6/9 ఉండొచ్చు, రెండు కళ్ళు 6/12 అనేది ఉండకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మీ యొక్క పవర్ లెన్స్ అనేది 4D కన్నా ఎక్కువ ఉండకూడదు. మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్. చూసుకున్నట్లయితే మనకి B2 మెడికల్ కూడా చూడండి, సేమ్ డిస్టెన్స్ విజన్ 6/9, 6/12 వితౌట్ గ్లాసెస్. మీకు పవర్ లెన్స్ అనేది 4D కన్నా ఎక్కువ ఉండకూడదు. నియర్ విజన్ వచ్చే వరకు 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ గ్రేడింగ్ క్లోజ్ వర్కింగ్ రిక్వైర్డ్ అండ్ సేమ్ అంతే అనమాట. ఫస్ట్ A3 B1 మెడికల్ లాగే ఉంటుంది. మస్ట్ పాస్ బైనాక్యులర్ విజన్. ఇక్కడ మనకి కలర్ విజన్ టెస్ట్ అనేది లేదు. చూసుకున్నట్లయితే అది గుర్తుపెట్టుకోండి, B2కి కలర్ విజన్ టెస్ట్ అనేది లేదు. ఎవరైనా కలర్ విజన్ ఉన్నట్లయితే బాధపడొద్దు. మీకు B2 మెడికల్ లేదా C1 మెడికల్, C2 మెడికల్లో ఉన్నటువంటి పోస్టులు అనేవి మీకు ఇవ్వబడతాయి. చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క కంటికి చేసేటువంటి పరీక్షల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండండి. ఇప్పుడు మనం మరో ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. చూసుకున్న జనరల్ ఫిట్నెస్లో మనకి ఏమేమి టెస్టులు చేస్తారో మనం యొక్క చూసుకున్న ఫొటోస్ ద్వారా ఫుల్గా క్లియర్ తెచ్చుకుందాం. ఎవరు కూడా మెడికల్ ఎగ్జామ్లో ఎవరు కూడా భయపడొద్దు, ఈజీగానే ఉంటుంది. చూడండి, మీకు DV అవ్వగానే మరుసటి రోజు మెడికల్ టెస్ట్ జరుగుతుంది. మీరు పొద్దున్నే ఎలాంటి స్వీట్స్ అనేవి తినకుండా పరకడుపుని వెళ్ళేసి మీరు బ్లడ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్గా మనకి బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. చూసుకున్నట్లయితే మన దగ్గర అనేది బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట, మెడికల్ ఫామ్. మీకు ఎన్వలప్లో DV అవ్వగానే ఎన్వలప్లో పంపిస్తారు. దాంట్లో ఒక ఫామ్ ఉంటుంది, దాంట్లో మొత్తం కూడా ఉంటాయి. మీరు ఎక్కడెక్కడైతే టెస్టులు చేయించుకుంటున్నారో అక్కడ టిక్ పెడతారనమాట. ఆ టిక్ పెట్టించుకోండి. ఈ విధంగా మొదటగా బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ సమయంలో ఎవరు కూడా స్వీట్స్ కానీ జ్యూస్ కానీ ఎలాంటి స్వీట్స్ తాగకుండా పొద్దున్న వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ అనేది ఇవ్వండి. ఈ బ్లడ్ టెస్ట్ అనేది మనకి షుగర్ టెస్ట్, షుగర్ లెవెల్స్ తెలుసుకోవడానికి, షుగర్ అయినా ఎవరికైనా ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి పొద్దున్నే మీరు పరగడుపునే వెళ్ళాల్సేసి తర్వాత మీకు బ్లడ్ టెస్ట్, ఈ యొక్క యూరిన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు తినేసేయచ్చు. అది గుర్తుపెట్టుకోండి. చూసుకున్నట్లయితే మనకి బ్లడ్ టెస్ట్ తర్వాత యూరిన్ టెస్ట్ అనేది జరుగుతుంది. మన దగ్గర యూరిన్ అనేది తీసుకుంటారు. ఇది మనకి రెండో టెస్ట్, గుర్తుపెట్టుకోండి. యూరిన్ టెస్ట్లో కూడా కొన్ని బైలిరూబిన్ సంథింగ్ ఏమన్నా డిసీజ్ ఉన్నాయనేది కనుక్కోవడానికి మొత్తంగా కూడా మనకి యూరిన్ టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే యూరిన్ టెస్ట్ తర్వాత మనకి ఎక్స్రే అనేది జరుగుతుంది. మొత్తంగా మనకి ఒక బాడీ అనేది ఎక్స్రే తీస్తారు. ఎందుకంటే ఏమైనా బోన్స్ అనేవి విరిగినాయా, లేదా చెస్ట్లో మనకి రిప్స్ ఏమన్నా విరిగినాయా సంథింగ్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది. మనకి ఏమన్నా నిమ్ముందా సంథింగ్, మన యొక్క హార్ట్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి మనకి బాడీ అనేది ఎక్స్రే తీయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి బీపీ అనేది టెస్ట్ చెక్ చేయడం జరుగుతుంది. బీపీ అనేది కానీ కంట్రోల్లో లేకపోతే మీకు మెడికల్ అనేది ఫర్దర్ ప్రాసెస్ అనేది చేయరు. బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోండి. బీపీ కంట్రోల్లో లేకపోతే మీకు ఫర్దర్గా నెక్స్ట్ చేసేటువంటి టెస్టులు ఏవి కూడా చేయరు. బీపీ అనేది కంట్రోల్లో ఉండాలా, అది గుర్తుపెట్టుకోండి. ప్రశాంతంగా వెళ్ళండి, ఎవరు కూడా కంగారు పడొద్దు. కాబట్టి బీపీ టెస్ట్ అనేది చేసిన తర్వాత ప్రాసెస్ అనేది కూడా జరగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. చూసుకున్నట్లయితే బీపీని చెక్ చేసిన తర్వాత మనకి ఈసీజీ ఇస్తారు. మన యొక్క గుండె పనితీరు అనేది ఎలా ఉందో, మన యొక్క హార్ట్ పనితీరు ఎలా ఉందో కూడా మొత్తం ఈసీజీ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫుల్ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. మనకి బీపీ కంట్రోల్లో ఉన్న తర్వాతే మనకి ఈసీజీ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టయితే మనకి హార్ట్ బీట్ అనేది స్పీడ్గా కొట్టుకుంటుంది. కాబట్టి బీపీ చెక్ చేసిన తర్వాతే మనకి ఈసీజీ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే నెక్స్ట్ మన చేతులు కానీ మన కాళ్ళు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఏమన్నా ఫ్రాక్చర్ అయినాయా సంథింగ్ అనేది ఒక టెస్ట్ అనేది జరుగుతుంది. ఇదంతా పర్టికులర్గా ఏం చేయరు, నార్మల్గానే ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఈ విధంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ విధంగా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. కాళ్ళు కానీ చేతులు కానీ ఈ విధంగా మొత్తంగా ఒకసారి పట్టుకుని అనేది చూస్తారు, ఒత్తి చూస్తారనమాట. పట్టుకుని ఒత్తి చూస్తారు. అంతేగాని ఎలాంటివి కూడా ఇది అంత పెద్ద మ్యాండేటరీ అంత పర్ఫెక్ట్గా ఏమీ ఉండదు. ఎవరు కూడా కంగారు పడకండి. ఈ విధంగా టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది. ఫైనల్గా అందరికీ చేసేటువంటి టెస్ట్ అనమాట. ఇది ఫైనల్ టెస్ట్ అనమాట. మనందరిని కూడా
మగవాళ్ళు మాత్రమే న్యూడ్గా మనల్ని ఒక రూమ్లో తీసుకెళ్తారు డాక్టర్ గారు. చూసుకున్నట్లయితే మన బట్టలు మొత్తం కూడా తీసేయమంటారు. చూసుకున్న దీన్ని హైడ్రోసిల్ టెస్ట్ అంటారు. చూసుకున్నట్లయితే మనది అవి కింద ఉన్నాయండి చూస్తారు. వాటిలో 2 ఉంటాయి. అది ఒకటి పెద్దది ఉంటుంది, ఒక చిన్నగా ఉంటుంది. 2 కూడా ఇలా చెక్ చేస్తారు. 2 కూడా చిన్నగా పెద్దగా ఉంటాయి. కొన్ని వాసి ఉంటాయి, పెద్దగా ఉండకూడదు, సంథింగ్ ఇలా ఉంటాయి. హైడ్రోసిల్ టెస్ట్ అనేది ఎలా చేస్తారంటే వాటిని చూస్తూ మనం ఒక సైడ్కి తిరిగేసి దగ్గినప్పుడు అవి కదిలినట్టయితే నో ప్రాబ్లం, కదలకపోతే మాత్రం అలా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు మనకు బట్టలు తీసేసిన తర్వాత న్యూడ్గా మనల్ని ఒకసారి నడవమంటారు. అదేవిధంగా కొన్ని గుంజీలు తీయమంటారు, కొంతమంది రన్నింగ్ చేయమంటారు. అవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ విధంగా టెస్ట్ అనేది జరుగుతుంది. ఫైనల్గా ఇది మనకి చేసేటువంటి మెడికల్ టెస్ట్లో, ఎలాంటి మెడికల్ టెస్ట్లో అయినా ఇది మనకి చివరి టెస్ట్. దీన్ని హైడ్రోసిల్ టెస్ట్ అంటారు. ఎవరు కూడా కంగారు పడకండి. ఫైల్స్ ఇవన్నీ సంథింగ్ ఏమన్నా కానీ నో ప్రాబ్లం. ఫైల్స్ ఇలాంటివి కూడా చెక్ చేయరు, మనకి ఇస్తారు. చాలామంది యూట్యూబ్లో ఫైల్స్ గీల్స్ అని చెక్ చేస్తారని, ఫైల్స్ ఏమి ఉండవు. హైడ్రోసిల్ టెస్టే ఫైనల్ టెస్ట్. ఈ విధంగా ఉంటుంది. ఏమన్నా వాళ్ళ చూసుకున్నట్లు వెళ్ళేసి ప్రాబ్లం అవుతుందేమో ఇలా చూపించడం నా బాధ్యత కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఫైనల్ టెస్ట్. ఈ విధంగా మనకి టెస్టులు అనేవి జరుగుతాయి. ఎవరు కూడా కంగారు పడకండి. చూడండి ఫ్రెండ్, మనకి ఎడిషనల్గా వచ్చిన నోటిఫికేషన్లో C1 పోస్టులు కూడా ఉన్నాయి. C1 మెడికల్ గురించి ఒకసారి చూసుకున్న డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/12, 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అదేవిధంగా నియర్ విజన్ వచ్చేసరికి 0.6, 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్గా వితౌట్ గ్లాసెస్గా మనం చెప్పుకోవచ్చు. మీకు దీనికి 4D ఉన్నా 4D కన్నా ఎక్కువ ఉన్నా కానీ నో ప్రాబ్లం. చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కంటిలో మీకు C1 మెడికల్తో పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మీ కంటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కేవలం బైనాక్యులర్ విజన్ ఉన్నట్లయితే మీకు B2 మెడికల్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. B2 మెడికల్తో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఎవరికైతే 6 ఫింగర్స్ కానీ, అదేవిధంగా మీకు 6 ఫింగర్స్ కానీ, ఎనీ బోన్ ఫ్రాక్చర్స్ కానీ, లేదా చెయ్యి వంకరలు ఉన్నా, సంథింగ్ ఎలాంటి మీ యొక్క హ్యాండ్స్లో కానీ మీ యొక్క కాళ్ళలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంతమంది కాళ్ళు వంకరలు ఉంటాయి. ఇలా అదేవిధంగా కాళ్ళు వంకరలతో పాటు కొంతమందికి ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. చూడండి, ఇలా ఫ్లాట్ ఫుట్ అనేది ఉంటుంది. మనకి కాళ్ళు మొత్తం సమానంగా ఉంటుంది. ఇలా ఉన్నా సరే మీకు C1 మెడికల్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీకు C1 మెడికల్ పోస్ట్ మాత్రమే అలాటెడ్ చేయబడుతుంది. ఫ్లాట్ ఫుట్ కానీ, చేతికి 6 వేలు ఉన్నా, వంకరలు ఉన్నా, సంథింగ్ ఎలాంటివి ఉన్నా సరే మీకు C1 మెడికల్తో వర్క్షాప్లో అనేది పోస్ట్ అలాట్ అవుతుంది. ఎవరిని కూడా మెడికల్ దాకా వచ్చిన వారిని ఎవరిని కూడా రిజెక్ట్ చేయరు, గుర్తుంచుకోండి. చూసుకున్నట్లయితే మెడికల్లో మరి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చూసుకున్న B పాయింట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్స్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ దట్ రిక్వైర్డ్ మెడికల్ స్టాండర్డ్ A3. చూసుకున్నట్లయితే ఎవరైతే లాసిక్ సర్జరీ చేయించుకుంటారో, లాసిక్ సర్జరీ అంటే ఏంటంటే మీకు కంటి దృష్టి అనేది సరిగ్గా లేకపోయినట్లయితే చాలామంది లాసిక్ సర్జరీ చేయించుకుంటారు. చూసుకున్నట్లయితే ఇలా లాసిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల మీ యొక్క కంటి దృష్టి అనేది మొదటి ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇలా లాసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు అది ఐడెంటిఫై చేయలేరు. కంట్లో మనకు చొక్కేసినట్లయితే ఐడెంటిఫై అవుతారు. కొంతమంది ఐడెంటిఫై అవ్వకపోతే మీకు A2 మెడికల్ సంథింగ్ అలా వెళ్ళిపోతారు. ఒకవేళ ఐడెంటిఫై అయినట్లయితే మీకు A3 మెడికల్ పోస్ట్ అనేది అలాట్ చేయరు. మీకు B1, C1 ఆర్ C2 ఇలా పోస్టులు అనేవి అలాట్ చేయబడతారు, గుర్తుంచుకోండి. మెడికల్ టైంలో మాత్రం ఎవరు కూడా కంగారు పడకండి. ప్రశాంతంగా మెడికల్కి వెళ్ళండి. మెడికల్లో కంగారు పడకండి. చూసుకున్నట్లయితే నా ఛానల్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందినట్లు నేను భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.